నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డబుల్ డెక్కర్ విధానంలో విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులు కేంద్రం నుంచే నిధులు మొత్తం రాబట్టాలని సీఎం నిర్దేశం. వైవి సుబ్బారెడ్డి సిఫారసుతో ఏటా 1,00,000 మందికి బ్రేక్ దర్శనాలు. దర్శన టికెట్ల దందాను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. ఒడిశా నుంచి రాజస్థాన్కు కారులో గంజాయి అక్రమ రవాణా. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో నిందితుల అరెస్ట్. మహాకుంభమేళా కోసం శరవేగంగా ఏర్పాట్లు. భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో 10,000 పడవలు సిద్ధం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పెరిగిన చలి తీవ్రత. దట్టమైన పొగమంచుతో వాహనదారుల అవస్థలు.